పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. 2013లో బాలీవుడ్లో ఒక బ్లాక్ బస్టర్ రిలీజ్ అయింది. అప్పటి నుంచి హిందీ ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ ఆ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో అంటున్నారు, కానీ సీక్వెల్ మాత్రం తిరగడం లేదు. అప్పుడు ముహూర్తం కుదిరింది. 2026లో ఆ మోస్ట్ అవైటెడ్ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే వారమే రానుంది. ధూమ్ 4 కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కొన్నేళ్లుగా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కావడం లేదు. మరోవైపు చాలా మంది స్టార్ హీరోల పేర్లు ధూమ్ 4కు కనెక్ట్ అవుతుండడంతో ఫ్యాన్స్ లో ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరుగుతూ వస్తోంది. ఒకసారి ధూమ్ 4లోకి షారుఖ్ ఖాన్ అంటూ, మరోసారి సల్మాన్ అంటూ, ఇంకోసారి రామ్ చరణ్ అంటూ రూమర్స్ వచ్చాయి. మధ్యలో ప్రభాస్ పేరు కూడా వినిపించింది. అయితే రీసెంట్ గానే వీరెవరూ కాదు, రణబీర్ కపూర్ ధూమ్ 4లోకి అడుగు పెడుతున్నాడనే ఇన్ఫర్మేషన్ బయటకొచ్చింది. ఎందుకంటే ఇప్పటి 4వ భాగం స్టోరీ లాక్ కావటం, 2026 ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్లటం చకచకా జరిగిపోనున్నాయి. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. వచ్చే వారం యష్రాజ్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోన్న వార్ 2 క్లైమాక్స్ లో ధూమ్ 4 టీజర్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయనుంది అనేది బాలీవుడ్ వర్గాలు చెబుతున్న మాట. ఇది ఎంతవరకు నిజం అనేది మరో వారం ఆగితే క్లారిటీ వస్తుంది. రణబీర్ తో ధూమ్ 4 కన్ఫర్మ్ అయితే మాత్రం ఇప్పుడు ఇండియన్ సినిమాలో బెస్ట్ సినిమాల లైనప్ రణబీర్ కు మాత్రమే సాధ్యపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత హిందీ ఇండస్ట్రీలో రణబీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఆల్రెడీ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో లవ్ అండ్ వార్ మూవీలో నటిస్తున్నాడు. రామాయణం తెరకెక్కుతోంది. వీటితో పాటు ధూమ్ 4 కూడా అంటే రణబీర్ కెరియర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లినట్లే.